సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు టీవీ చలపతిరావు అండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ రోజు జనసేన కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి జనవరి కార్యక్రమంలో అర్జీ పెట్టడానికి వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ నేను. మా రవాణా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యల మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేక పర్యాయాలు మేము అర్జీలు పెట్టినప్పటికీ వారు కనీసం మాకు వైపు చూడకుండా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. అదే విషయాన్ని పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారి ఎలక్షన్ అయిన తర్వాత మా సమస్యలపైన ఒకసారి చర్చా వేదిక ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనతో మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇంతవరకు మరలా తెరపైకి తీసుకురాకపోవడం వలన మరొకసారి ఇప్పుడు అర్జీ ఇవ్వడానికి మరలా సీఎం గారి దగ్గరికి వచ్చాం. వారికి ఇచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడానికి వచ్చాం. ఓకే, ఇప్పుడు మీరు రవాణా రంగంలో సమస్యలు అంటారు కదా, ఇది ఒక 2-3 సమస్యలు ఏంటి సార్? అందులో కీలక సమస్యలుగా ఉన్నవి ప్రధానంగా వాళ్ళ పాదయాత్ర సమయంలో వాళ్ళు గుర్తించింది పొల్యూషన్, గ్రీన్ ట్యాక్స్. గ్రీన్ ట్యాక్స్ మన రాష్ట్రంలో 21,000-22,000 రూపాయలు ఉంది. లోయెస్ట్ 5,000 రూపాయలు ఉంది. అదే చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణలో గానీ తమిళనాడులో గానీ లోయెస్ట్ 1,500 ఉంది. హైయెస్ట్ అంటే 3,000 రూపాయలకు మించి లేదు. కాబట్టి ఇది పెను భారంగా ఉంది. మాకు సంబంధం లేనటువంటి గ్రీన్ ట్యాక్స్ ని మీరు తగ్గించే ప్రయత్నం చేయాలని మేము అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది, వేడుకోవడం జరిగింది. దానిపైన పరిశీలన చేస్తాను. మీరు అన్నారు కదా గ్రీన్ ట్యాక్స్ అనేది మన స్టేట్ లో గత ప్రభుత్వంలో బాగా ఎక్కువ కట్టించుకున్నారండి. అవునండి. అంతకు ముందు 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత కట్టించుకున్నారండి? 200 రూపాయలు కట్టించుకున్నారు. 200 రూపాయలు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత కట్టించుకున్నారండి? అది సెంట్రల్ యాక్ట్ మారిందని చెప్పేసి ఆయన లోయెస్ట్ లో 5,500 రూపాయలు, హైయెస్ట్ 22,700 రూపాయలు కట్టించుకుంటూ మొదలు పెట్టారు. అది 3 స్టేజ్లుగా 3 స్లాబులుగా విభజించి 5,000 నుంచి 22,000 రూపాయల దాకా కట్టించుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాగా కొన్ని వారాహి యాత్రల సందర్భంగా కొంతమంది లారీ డ్రైవర్లు కలిసి గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఆ సమస్య కదండి ఇది మెయిన్ గా. అవునండి. ఇప్పుడు మరి దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి అర్జీ పెట్టడానికి వచ్చారండి. అవునండి. మరి అర్జీ ఇచ్చారండి? అక్కడ నంబర్ ఇచ్చామండి, పేరు రాసుకున్నారు, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి, కూర్చున్నామండి. అది ఇవ్వడానికి వచ్చాం. ఎలా ఉంది సార్ స్పందన? సమస్యని స్పీడ్ గా యాక్టివ్ గా తీసుకుంటారండి? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లోకి వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే కలెక్టర్ ఆఫీస్ లో స్పందనలో మనం తీసుకున్నప్పుడు ప్రతి అర్జీకి కూడా రసీదు ఇవ్వడానికి, ఆ రసీదు తర్వాత మరి పునఃపరిశీలన చేసినట్టుగా మాకు సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అలాగే రసీదులు ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ దగ్గర మాత్రం అటువంటిది ఏమీ లేదు. మరి వాళ్ళు కూడా అలా శాఖల వారీగా కానీ సమస్యలు లేదా ప్రాంతాల వారీగా కానీ ఇంకా ప్రజలకి అందుబాటులోకి సమస్యలు తీసుకుని వాటిని పరిష్కరించే విధంగా అర్జీలకి రసీదులు ఇచ్చే విధంగా తీస్తే బాగుండేదండి. అక్కడికంటే జనసేన ఆఫీస్ దగ్గర బాగా తీసుకుంటున్నారు. అది ఖచ్చితంగా ఈ సమస్య గురించి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చారు. ఖచ్చితంగా ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాననేటువంటి హామీ ఇచ్చారు తను. మేము ఆ రోజున 1-2 సార్లు కలవడం జరిగింది. జనవాణి కార్యక్రమంలో కలిసాం, తర్వాత వేరొకసారి కూడా కలవడం జరిగింది. దీనిపైన అయితే అర్జీ వారి దాకా చేరింది, విషయం వారి దాకా వెళ్ళింది. దీంతో పాటు మేము ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో గ్రీన్ ట్యాక్స్, అలాగే సింగిల్ పర్మిట్ విధానం. 2 రాష్ట్రాల మధ్య 10 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సింగిల్ పర్మిట్ విధానాన్ని కూడా మీరు అమల్లోకి తీసుకొచ్చి వెహికల్స్ తిరగడానికి తక్కువ ఖర్చుతోటి అది అందుబాటులోకి తీసుకురావాలని చెప్తున్నాం. దీని మూలాన ఏమవుతా ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి మనం కడుతున్నటువంటి 16,000 రూపాయల నుంచి మనకి 800 రూపాయలు మాత్రమే వాటా వస్తుంది. అదే సింగిల్ పర్మిట్ విధానం అమలు చేస్తే ఖచ్చితంగా ప్రతి బండి కూడా 8,000 రూపాయలు ట్యాక్స్ కడుతుంది. కాబట్టి మనకు అధిక మొత్తంలో ట్యాక్స్ మన స్టేట్కి రావడానికి, కోట్ల రూపాయల ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఓవర్లోడ్, ఓవర్ హైట్ అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు. అది ప్రమాదాల నివారణకి, జీరో యాక్సిడెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. మేము కూడా దానికి పూర్తిగా సహకరించే దిశలో మేము ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధికారులు దాన్ని బూచిగా అడ్డం పెట్టుకుని లంచాలు, ప్రభుత్వానికి 1,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 4,000 రూపాయలు లంచం తింటా ఉన్నారు. ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు. ఇది కేవలం ఆ ఓవర్లోడ్, ఓవర్ హైట్ ఉందని చెప్పి బూచిగా చూపించారు. చట్టంలో ఏముందంటే 1988 ఎంవి యాక్ట్ ప్రకారం సెక్షన్ 199, 198 ఈ రెండిట్లో ఒకటి నేరం చేసేవాడిని, నేరాన్ని ప్రోత్సహించేవాడిని, ఇద్దరిని కూడా శిక్షార్హులను చేయండి. అంటే ఎవరైతే సరుకు యజమాని ఉంటాడో, రవాణా చేసే సరుకు యజమాని కూడా బాధ్యుని చేయాలని, వాళ్ళకు కూడా శిక్ష వేసి ఫైన్లు వేసినట్లయితే ఇది 2 రకాలుగాను ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఖచ్చితంగా
మనకి ఈ సమస్య పరిష్కరిస్తే ఆ యాక్సిడెంట్ కూడా తగ్గుతాయి అనేటువంటి ఆలోచనతో దాన్ని పెట్టడం జరిగింది. దీన్ని ఒకవైపున వాడుకుంటూ రెండో వైపున వాళ్ళకి లంచాలను బాగా తినడానికి అవకాశంగా మార్చుకుని వాళ్ళు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్పితే అధికారులు ఎవరు కూడా దీనిపైన స్పందిస్తూ గతంలో 2014 ప్రభుత్వం ఉన్నప్పుడు సరుకు దించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ట్రేడర్ అనేవాడు ఎవరు కూడా లారీ యజమాని కానీ వాహన యజమాని కానీ ఓవర్లోడ్ ఎత్తికెళ్ళమని బలవంతం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరలా అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా పార్టీలు ఎత్తేస్తున్నారు, రవాణా జరుగుతూ ఉంది, కేసులు రాస్తున్నారు. అది 20,000 రూపాయలు పెనాల్టీ మినిమం పెట్టి విపరీతంగా డబ్బులు దండుకుంటున్నారు. మేము 20,000 కట్టడానికి ఇబ్బంది పడరలా, మేము ఆక్షేపించాల. కానీ మేము ఏమన్నాం, దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశం ఉంటే దాంట్లో లంచాలు తినకుండా ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేయండి. దీని మూలన వ్యాపారస్తుల సరుకు కూడా ఆపండి, లేదా వ్యాపారస్తులను కూడా ఆ ఫైన్లు వసూలు చేయండి. ఇది మేము కోరుకుంటున్నాం. ఈ ప్రధాన సమస్యలు. దీనివలన మేము చేసేటువంటి మాతో ఒక్కసారి చర్చిస్తే ఇంకా క్షేత్రస్థాయిలో సంఘం కూడా మా వైపు నుంచి దోపిడీ జరుగుతూ ఉంది. డ్రైవర్లకు ఎక్కడా కూడా యాక్సిడెంట్లు నిరోధించే విధంగా హైవే రూల్స్ ప్రకారం ఎక్కడ రెస్ట్ పాయింట్లు కానీ టాయిలెట్స్ కానీ ఫెసిలిటీస్ ఏమీ లేవు. అలాగే డ్రైవింగ్ శిక్షణ కార్యాలయాలు లేవు. ఇవన్నీ కూడా నిర్మాణం చేయమని, అందుకని క్షేత్రస్థాయిలో మా సమస్యలను ఒక్కసారి మేము ముందుకు తీసుకొచ్చే అవకాశం ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. వాటిపైన మీరు చర్చించుకొని ప్రభుత్వానికి అనుకూలంగా మేము మీకుంటాం, మన ప్రభుత్వానికి అండగా మేము పనిచేస్తాం. ట్యాక్స్ మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ లంచాలు ఇవ్వడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం.